హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ స్టాక్స్ తెలుగు. ఈరోజు మనం చూసేది ఏంటంటే ఎస్ఎంఈ సెగ్మెంట్ ఉంది కదా, బోత్ మనకి ఎన్ఎస్సి బిఎస్సిలో కొన్ని స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ ఉన్నాయి. అంటే లైక్ వెరీ మైక్రో క్యాప్ కంటే చిన్నవి అనమాట. వీటిని మనం యాక్చువల్గా బై చేయాలన్నా సెల్ చేయాలన్నా వాటి లాట్ సైజులో బై చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈజీ అండర్స్టాండింగ్ కోసం చెప్పుకుంటే ఒక 2 lakhs అబవ్ వర్త్ ఏదైతే ఉందో అంత స్టాక్స్ కొంటే కానీ మనం అందులోకి ఎంటర్ అవ్వలేము అనమాట. అంటే మినిమం 2 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉంటే అప్పుడు మీరు ఎనీ వన్ ఆఫ్ దిస్ స్టాక్ బై చేయగలరు. బట్ యాక్చువల్గా మనకేంటంటే దాంట్లోనే ఈ మధ్య యూఫోరియా ఎక్కువైపోతుంది. బాగా ఏంటంటే క్రౌడ్ అంతా ఈ ఎస్ఎంఈ సెగ్మెంట్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి మనం జస్ట్ ఈరోజు ఓన్లీ ఎన్ఎస్సిలో లిస్ట్ అయి ఉన్న 397 కంపెనీస్ ఉన్నాయి. బిఎస్సిలో ఇంకా వేరే కంపెనీస్ ఉన్నాయి, బట్ ఓన్లీ మన ఎన్ఎస్సి వరకు చూద్దాం. ఎన్ఎస్సిలో ఉన్న నెంబర్ ఆఫ్ కంపెనీస్ 397 స్టాక్స్ ఉన్నాయి. వాటి టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతా కలిపినా మీకు జస్ట్ 1 lakh crore కూడా లేదు. ఓకే, అంటే మొన్న వచ్చిన ఓలా ఎలక్ట్రిక్ ఉంది కదా, అదొక్క కంపెనీయే మీకు ఐ థింక్ 60,000 crores అనమాట. అంటే ఒక 2 వారాలు కలిపితే ఎంతో, ఈ 397 స్టాక్స్ కలిపితే అంత అనమాట. కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత రిస్క్ ఉంది ఇందులో. అయితే రిస్క్ అయితే ఉంది, బట్ రివార్డ్ కూడా అంతే ఉంది. ఎందుకంటే మీకు చూసుకుంటే ఇంచుమించుగా ఇండెక్సే మనకి ఒక ఐ థింక్ 5 times ఎంత అయింది. ఏది ఇండెక్స్ మాత్రమే, బట్ ఇండెక్స్ అనేది ట్రేడ్ అవ్వదు. మనకి ఎన్ఎస్సి చూడండి, ఇప్పుడు నిఫ్టీ మనకి ట్రేడ్ అవుతుంది, ఏది ఫ్యూచర్ ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ బీస్ అవైలబుల్ అవుతాయి. బట్ ఇక్కడ ఈ ఎన్ఎస్సి ఇది ఎస్ఎంఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ ఎస్ఎంఈ సెగ్మెంట్ మాత్రం ట్రేడ్ అవ్వదు అనమాట. అంటే యాజ్ ఏ ఇండెక్స్ వైజ్ ట్రేడ్ అవ్వదు. మీరు బై చేయాలన్నా సెల్ చేయాలన్నా అదే మేజర్ డిసడ్వాంటేజ్. యాక్చువల్గా సెబీ థింక్ చేసి ఈ ఎస్ఎంఈ సెగ్మెంట్ అంతా ఒక ఈటీఎఫ్ పెడితే నిఫ్టీ బీస్ లాగా చాలా బాగుంటుంది అనమాట. బట్ ఎనీవేస్ మనకు ఆపర్చునిటీ లేని దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఆపర్చునిటీ ఉన్నది ఏంటంటే ఇందులో క్వాలిటీ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి. ఈ 377 స్టాక్స్లో జస్ట్ ఒక 100 మాత్రమే నాకు ఒక 55 స్టాక్స్ మాత్రమే నాకు అబవ్ 100 crores. ఏది వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ అబవ్ 100 crores ఎన్నైతే ఉన్నాయో అవి జస్ట్ ఓన్లీ 55 స్టాక్స్ ఉన్నాయి. ఇది ఎన్ఎస్సిలో. బిఎస్సిలో రఫ్గా ఒక 55 అనుకున్నారనుకోండి, టోటల్ ఒక 100 నుండి 150 వరకు మంచి స్టాక్స్ ఉంటాయి అన్నమాట. ఇది అవుట్ ఆఫ్ ఒక 600 స్టాక్స్లో. అది ఎస్ఎంఈ యొక్క ఓవరాల్ పిక్చర్. అయితే మనకి ఇందులో 100 crores అంటే మరీ స్మాల్ మరీ చాలా టోకెన్ ఏంటి మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్లో చాలా తక్కువ కదా. బట్ దీనికంటే పెద్దవి లేవంటే ఉన్నాయి. దానికి కూడా చూడండి ఒకసారి. ఇది యాక్చువల్గా ఇవి డిఫరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఆ 55 కంపెనీస్కి డిఫరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందన్నమాట. అవి మనం జస్ట్ వాటి నెంబర్ వైజ్ వేసాం. ఇదంతా జస్ట్ లిస్ట్. 55 కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ అనమాట ఇది, అలాంగ్ విత్ మార్కెట్ క్యాపిటలైజేషన్. మీరు జస్ట్ జూమ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే పాజ్ చేసుకొని నోట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు డిఫరెంట్ వెబ్సైట్స్లో మీకు డేటా అంతా అవైలబుల్ ఉంటుంది. మన పాయింట్ యాక్చువల్గా అది కాదు. మన పాయింట్ ఏంటంటే ఈ 55 స్టాక్స్ మనం జస్ట్ నోట్ చేసుకొని వాటిని ఎడాపెడా కొనేసాం అనుకోండి, అప్పుడు కూడా రిస్క్లోనే పడతాం మనం. బట్ ఇందులో కూడా క్వాలిటీ ఎత్తుక్కోవాలన్నమాట. ఇందులో మల్టీ బ్యాగర్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం పట్టుకోగలిగితే అప్పుడు మనం జంప్స్. యాక్చువల్లీ అది పాయింట్. అయితే మనం 1 by 1 చూడడానికి అవ్వదు, చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాటి డిఆర్హెచ్పి నుండి మొదలెట్టి వాటి రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ ఇదంతా చూడడం అంటే మనకి తొన్వాల్ మీకు ఐడియా ఉందా? ఇవి 1 by 1 మీకు చూసుకుంటా పోతే, మీరు రీడ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈ కంపెనీస్ కొన్ని ఐడియా వస్తాయి. ఎగ్జాంపుల్ తొన్వాల్ ఈ మోటార్స్ అంటే మనకి ఈ లో స్పీడ్ 2 wheelersలో వీళ్ళు ఫేమస్ అన్నమాట. ఓకే, అలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అయితే మనకి ఈ డిఫరెంట్ కంపెనీస్ని కూడా వాళ్ళు ఇండెక్స్ ఫామ్ చేశారు కదా, ఒక ఇండెక్స్.
ఆ ఇండెక్స్లో డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. ఆ సెక్టార్ వైజ్ వెయిటేజ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది అన్నమాట. ఇవి డిఫరెంట్ కంపెనీస్ ఇవన్నీ. ఈ కంపెనీస్ మీరు చెప్పాను కదా ఒకసారి, జస్ట్ ఇవన్నీ చదవడానికి కూడా అవ్వదు, ప్లస్ అదంతా టైం వేస్ట్ పని. జస్ట్ మీకు ఐడియా కోసం కొంచెం క్వాలిటీ కూడా ఇందులో కూడా ఉందని చెప్పడానికే ఈ లిస్ట్ చూపిస్తున్నాను మీకు. ఓకే, కొంచెం క్వాలిటీ కూడా ఇందులో మీకు అవైలబుల్ ఉంది దాని గురించి. ఇప్పుడు ఏంటంటే మన మెయిన్ స్టోరీ చూడండి ఒకసారి. ఈ సెక్టార్ వైజ్ ఆల్రెడీ ఈ ఎస్ఎంఈ ఇండెక్స్ డిజైన్ చేశారు ఎవరు, ఎన్ఎస్సి. ఓకే, డిజైన్ చేసినప్పుడు డిఫరెంట్ సెక్టార్స్కి డిఫరెంట్ వెయిటేజ్ ఇచ్చారు. చూడండి ఒకసారి. క్యాపిటల్ గుడ్స్ 26% ఉంది, హెల్త్ కేర్ 9% ఉంది, అలాగే ఐటీ సెక్టర్ 17.76% ఉంది, ఎఫ్ఎంసీజీ కూడా 5.78% ఉంది, కన్జ్యూమర్ సర్వీసెస్ ఇది కూడా 5.53% ఉంది, కన్స్ట్రక్షన్ 6.83% ఉంది, సర్వీసెస్ 6.45% ఉంది. ఓకే, అంటే టాప్ 5% చూసుకుంటే క్యాపిటల్ గుడ్స్, నెక్స్ట్ ఫాలోడ్ బై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ కేర్, నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్, నెక్స్ట్ కన్స్ట్రక్షను, నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ, నెక్స్ట్ కన్జ్యూమర్ సర్వీసెస్ అనమాట. ఇవి టాప్ సెక్టర్స్. ఓకే, అయితే ఈ టాప్ సెక్టర్స్లో ఈచ్ సెక్టర్లో ఇండివిజువల్ స్టాక్స్. సపోజ్ క్యాపిటల్ గుడ్స్లో మొత్తం ఓవరాల్ ఇండెక్స్ వెయిటేజ్లో ఎస్ఎంఈ ఇండెక్స్ వెయిటేజ్లో 26% వెయిటేజ్ ఉంది. కాబట్టి ఇందులో టాప్ కంపెనీస్ మీరు చూసుకుంటే ఆ టాప్ కంపెనీస్ అలాంగ్ విత్ ఇండెక్స్లో వాటి వెయిటేజ్ అంతా చూడండి, అలాంగ్ విత్ వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చూడండి. నేను చెప్పి 2 పాయింట్స్. ఓకే, ఫస్ట్ ఫండమెంటల్గా వాటి బిజినెస్ మోడల్, నెక్స్ట్ రిజల్ట్, ఇవన్నీ ట్రాక్ చేయాలి. అలాంగ్ విత్ ఈ 2 పాయింట్స్ కూడా చూడాలి మీరు. ఏంటంటే వాటికి ఇండెక్స్లో వాటి వెయిటేజ్ ఎంత ఉంది. ఓకే, ఇది ఓరియానా అంట, ఇది 3.8%. అంటే యాక్చువల్లీ ఇండెక్స్ డిజైన్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ బిగ్ కంపెనీ బేసిస్ పైన వాళ్ళు డిజైన్ చేస్తారు. కాబట్టి క్యాపిటల్ గూడ్స్లో ఎస్ఎంఈ సెగ్మెంట్లో ఓరియానా అనేది బిగ్ స్టాక్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అఫ్కోర్స్ ఎప్పటికప్పుడు రిజల్ట్స్ చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ హెల్త్ కేర్ సెక్టర్కి 9.323% ఇచ్చారు. అందులో JSLL అంట. ఓకే, ఇది హెల్త్ కేర్ సెక్టర్లో లీడింగ్ కంపెనీ, ఏది ఎస్ఎంఈ సెగ్మెంట్లో. కాబట్టి దీని ఫండమెంటల్స్, నెక్స్ట్ రిజల్ట్స్, ఇదంతా రెగ్యులర్ స్టోరీయే. అదంతా ట్రాక్ చేయవలసిందే. వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి మనం మినిట్ టు మినిట్ ట్రాక్ చేయవలసిందే. ఎందుకంటే ఇది చాలా హై రిస్క్ సెగ్మెంట్ అనమాట. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ. ఓకే, ఏంటంటే షాకింగ్గా నాకు అనిపించింది ఈ ఎఫ్ఎంసీజీలో, లైక్ మనకి మెయిన్ బోర్డులో అయితే ఐటీసీ అలా ఉంటాయి. ఓకే, ఇందులో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ కొంచెం మనం ఫర్దర్ స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, అవి కూడా కొన్ని ప్రోడక్ట్స్, మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ చెప్పాలంటే ఇక్కడ చాలా టైం పట్టేస్తుంది నాకు. బట్ మీరేంటంటే జస్ట్ ఒక ఐడియా కోసం మీరు చూడండి ఒకసారి. ఇది స్నాక్స్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీ అనుకుంటుంది. ఓకే, వీళ్ళు స్నాక్స్ తయారు చేస్తున్నారు. లైక్ మనకి హెల్దీరామ్ ఉంది కదా, ఆ టైప్ అనమాట. ఇది అన్నపూర్ణ అనేది ఆ టైపు. దానికి ఎంత ఉంది, 1.1% ఉందన్నమాట. ఓకే, వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి అదంతా కావాలంటే మీరు ఇండివిజువల్ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అనమాట. వాళ్ళు నూడిల్స్ చేస్తున్నారు, బిస్కెట్స్ చేస్తున్నారు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఓకే, నూడిల్స్, బిస్కెట్స్, స్నాక్స్ చేస్తున్నారు ఎవరు, ఈ అన్నపూర్ణ అనేవాళ్ళు వీళ్ళు. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసి కన్జ్యూమర్ సర్వీసెస్. ఇవి ఎంత ఉంది, 5.33% ఉంది. అందులో మనం లీడర్ అని డిక్లేర్ చేయలేం కానీ, బట్ లీడర్కి ఉన్న వెయిటేజ్ జస్ట్ 0.93% అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఐటీ స్టాక్సే, ఈ స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో, ఈ స్మాల్ క్యాప్ అని కూడా అనకూడదు, ఈ
ఈ మైక్రోస్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నెక్స్ట్ స్మాల్ క్యాప్ కింద, నెక్స్ట్ మిడ్ క్యాప్ కింద కన్వర్ట్ అయిపోతాయి అనమాట ఈజీగా. ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్లోనే అంత ఈజీ కన్వర్షన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఈ స్టాక్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, ఏమవుతుందంటే డౌన్ ద లైన్ పెర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, ఒక 5 years లోపల ఇది చూడండి ఒకసారి, ఎన్పిఎస్టీ అంట. ఈ ఎన్పిఎస్టీ అనేది మేబీ వితిన్ ఒక 10 yearsలో మేబీ మిడ్ క్యాప్ అయిపోవచ్చు, లేదంటే స్మాల్ క్యాప్ అయిపోవచ్చు, ఏమైనా అయిపోవచ్చు. ఓకే, ఈ ఎన్పిఎస్టీ వెబ్సైట్ చూస్తే మీకు వాళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారంటే లైక్ పేమెంట్ గేట్వేస్ అన్నీ ఆఫర్ చేస్తున్నారు. ఓకే, మనకి పేటిఎంలో స్కానర్స్ పెడతారు కదా, ఆ టైపు యూపీఐ స్విచ్చెస్, నెక్స్ట్ ఐఎంపిఎస్ స్విచ్చెస్, మొబైల్ బ్యాంకింగ్, వ్యాలెట్, ఓకే, బిల్, మనకి అప్నా యాప్ ఏదో ఉంది కదా, దుకాణ్ యాప్, అప్నా యాప్ ఏదో ఉంది సంథింగ్, ఆ టైప్ అప్లికేషన్స్ అన్నీ వస్తాయి అన్నమాట, జస్ట్ లైక్ ఏ వ్యాలెట్. ఓకే, ఈ కైండ్ ఇది ఎందుకంటే ఐటీకి మనకి తెలుసు కదా, మీకు ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే నెక్స్ట్ డాలర్లో వస్తుంది ఎర్నింగ్ వాళ్ళకి, నెక్స్ట్ ఈజీగా గ్రోత్ అయితే ఫాస్ట్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది మేబీ ఎన్పిఎస్టీ అనేది మేబీ బై గాడ్ గ్రేస్ మనకి ఒక స్మాల్ క్యాప్ అయిపోయింది అనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ అనేది వితిన్ నో టైమే జస్ట్ 10 times, ఈవెన్ 50 times, 20 times, మేబీ హూ నోస్ అసలు ఎంత అవుతుంది అనేది మనకు తెలియదు అనమాట. అందుకని ఈ కంపెనీస్ జస్ట్ మీరు రేడార్లో పెట్టుకోవడం బెటర్. అందులో కూడా సెక్టార్ వైజే చూసుకోవాలి. ఇప్పుడు కూడా సెక్టార్ వైజే యాజ్ వెల్ యాజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్, ఈ 2 points ఇంపార్టెంట్ ఉండాలి మనకి. ఓకే, నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ వచ్చేసి 6.45 ఉంది. ఈ సర్వీస్ సెక్టర్లో వచ్చేసి లీడర్ ఎవరంటే కేహెచ్ఎఫ్ఎం అంట, ఇదేదో ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఉంది, కేహెచ్ఎఫ్ఎం. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూస్తే ఫుల్ ఫామ్, టార్గెట్, ఇవి హాస్పిటాలిటీ, మేబీ హోటల్స్లో ఉన్నారు వీళ్ళు. ఓకే, దీని షేర్ ప్రైస్ మీరు గూగుల్ చేయొచ్చు, అదంతా ఇన్ఫర్మేషన్ అవైలబుల్లే. నెక్స్ట్ టెక్స్టైల్ సెక్టర్. ఓకే, నేను ఓన్లీ ఇందులో కూడా టాప్ 10 సెక్టర్స్ ఏ ఉన్నాయి, అందులో కూడా టాప్ 10 స్టాక్స్ ఏ ఉన్నాయి, ఇవి మాత్రమే చెప్తున్నాను అనమాట. ఓకే, అయితే ఇందులో కూడా చాలా చెత్త చెదారం ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ ఎన్ఎస్సి, ఓకే, ఎస్ఎంఈ సెగ్మెంట్లో టాప్ 10 సెక్టర్స్ ఏ ఉన్నాయి, వితిన్ దట్ సెక్టర్స్లో టాప్ 10 స్టాక్స్ ఏ ఉన్నాయి, అవి చెప్తున్నాను. టెక్స్టైల్స్ చూసుకుంటే మనకి స్వరాజ్ అంట, స్వరాజ్ టెక్స్టైల్స్. వీళ్ళు ఏం చేస్తారు అనేది మనం ఒకసారి సెర్చ్ చేయొచ్చు మనం. యాక్చువల్గా స్వరాజ్ టెక్స్టైల్స్ అనేది అసలు వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉందా లేదా డౌట్ నాకు. ఓకే, షూటింగ్ అండ్ వేర్ మీల్స్ సంథింగ్. సరే, యాక్చువల్లీ మీరు సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా వీళ్ళకి ప్లాంట్ కూడా ఉన్నట్టు చూపిస్తుంది, అండ్ ప్రొడక్ట్స్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద యూనిట్ ఉన్నట్టు చూపిస్తుంది, అండ్ ప్రొడక్ట్స్ కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ చూపిస్తున్నారు వెబ్సైట్లో. ఓకే, మీరు ఒకసారి చెక్ చేయండి. ప్లాంట్ లొకేషన్ వచ్చేసి ఇలా మన ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ మనం చూసుకోవాలన్నమాట. ఇది ఎక్కడ, రాజస్థాన్ బేస్డ్. ఓకే, ఎనీవే నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ కంపెనీ. కన్స్ట్రక్షన్ కంపెనీ యాజ్ ఎ సెక్టర్ ఎంత వస్తుందంటే 6.83%. అందులో కూడా మనకి గిరిరాజ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అంట ఇది. ఇవి కూడా నేను కూడా ఫస్ట్ టైం ఈ నేమ్స్ అన్నీ నేను జస్ట్ మీకోసం, గిరిరాజ్ టెక్స్టైల్ మేబీ, ఓకే, గిరిరాజ్ కన్స్ట్రక్షన్ కదా ఇది, గిరిరాజ్, ఓకే, 2025 టార్గెట్ గూగుల్లో చూడండి, గిరిరాజ్ సివిల్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే. ఓకే, దీంట్లో 2025కి టార్గెట్ ఎంత అని చెప్పేసి వీళ్ళు అనాలిసిస్ పెడుతున్నారు అనమాట. ఎంత యూఫోరియా నడుస్తుంది. ఇది జస్ట్ ఒక 1000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. దీనికి గిరిరాజ్ సివిల్ డెవలప్మెంట్ లిమిటెడ్ వీళ్ళు ఏమేం చేస్తుంటారు అనేది మనం చూసుకున్నాం అనుకోండి. జస్ట్ గో టు వెబ్సైట్ అండ్ గెట్ ఫర్ ఇట్స్ ప్రొడక్ట్. అదే ప్రొడక్ట్ అయితే ప్రొడక్ట్, లేదంటే సర్వీస్ అయితే సర్వీస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు ఏంటి రూఫ్స్ చేస్తున్నారా ఏంటిది. ఓకే, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి టాప్ 10 సెక్టార్స్ అలాంగ్ విత్
దాంట్లో ఉన్న టాప్ 10 స్టాక్స్ అనమాట. రైల్వే స్టేషన్ బిల్డింగ్లో కూడా ఉన్నారు వీళ్ళు. ఇంట్రెస్టింగ్ అని ఉంది చూడండి. ఇది తర్వాత మనకి ఏమేం చేస్తున్నారనేది చూసిన తర్వాత నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఓకే, నెక్స్ట్ ఆర్డర్ బుక్, నెక్స్ట్ పిఈ రేషియో, నెక్స్ట్ ఈపీఎస్, ఇంకా అలాగా 1 by 1 మనం చూసుకుంటూ పోవాలన్నమాట. వీళ్ళు యాక్చువల్లీ రైల్వే స్టేషన్ బిల్డ్ చేస్తున్నారు అండ్ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, ఓకే, ఇవన్నీ చేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ చేస్తున్నారు. నెక్స్ట్ రైల్వే బ్రిడ్జెస్ చేస్తున్నారు, ఓకే. అది చూడాలన్నమాట. మొత్తం అంతా చూస్తే కానీ మనకు కంక్లూజన్ రాకూడదు. రైల్వే బ్రిడ్జెస్ చేశారు, బట్ ప్రీవియస్ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ వెబ్సైట్లో లేవు, ఓకే. ఫైనాన్షియల్స్ అయితే ఉన్నాయి, ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఎనీవే లైక్ దిస్ మనకి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్కి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్కి చాలా 1కి 10 times మీరు ఆలోచించి చేయాలన్నమాట. ఎందుకంటే ఇది ఒక ఎస్ఎంఈ సెగ్మెంట్ అంటే ఒక భయంకరమైన హైలీ వాలటైల్ సెగ్మెంట్. అది కూడా లాట్ సైజ్ ఎంత ఉంటుందంటే మనకి ఇప్పుడు మనం ఈవెన్ 1000 రూపీస్ అన్నా మెయిన్ బోర్డులో కొనవచ్చు. బట్ ఎస్ఎంఈలో బై చేయాలని సెల్ చేయాలంటే మినిమం ఒక 1 lakh నుండి 2 lakh వరకు పెట్టుకోవాలి మనం, ఓకే. అంటే మనం 1 lakh ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఇరుక్కుపోయినట్టే. ఈ స్టాక్స్లో ఏది కొన్నా సరే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ అలా అందులో ఇరుక్కుపోయినట్టే. ఎప్పటి వరకు అంటిల్ అన్లెస్ అది పెర్ఫామ్ చేసే వరకు మీరు అలా వెయిట్ చేస్తూ చూడడం అలాగా, ఓకే. కాబట్టి ఈ రిస్క్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఎస్ఎంఈ స్టాక్స్ గురించి ఒకసారి ఆలోచించండి. లేదు ఇంత రిస్క్ చేయలేమనుకుంటే మనకి మెయిన్ బోర్డులోనే బోల్డెన్ స్టాక్స్ ఉన్నాయి, ఇంచుమించుగా 7,000 స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మనకి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట ఎస్ఎంఈ స్టాక్స్ గురించి. ఎనీవే బీఎస్సీలో కూడా ఎస్ఎంఈ స్టాక్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. వీటిలో కూడా ఇప్పుడు నేను జస్ట్ అవుట్లుక్ చెప్పాను, ఇంకా బ్రీఫ్గా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎస్ఎంఈ స్టాక్స్ గురించి ఎవరో మాట్లాడట్లేదు. ప్లస్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే పర్లేదులే పెట్టేద్దాం అనే టైంలో కొంతమంది ఈవెన్ ₹1,00,000 సరే ఇన్వెస్ట్ చేసేస్తున్నారు అనమాట. తర్వాత అవి సర్క్యూట్లు పడుతూ ఉంటే అసలు ట్రేడ్ కూడా అవ్వవు. మీకు ఇంకో విషయం చెప్పాలంటే ట్రేడ్ కూడా అవ్వదు. ఎందుకంటే ₹1,00,000 అక్కడ సెల్ ఆర్డర్ పడిందంటే బై ఆర్డర్ కూడా ₹1,00,000 ఉండాలి, ఓకే. అంటే ₹1,00,000 నా దగ్గర ఉంటే నేను కొనగలను, నా దగ్గర లేకపోతే నేను కొనలేను. కాబట్టి బయ్యర్ రెడీగా ఉన్నా సెల్లర్ రెడీగా లేడు, ఓకే. సెల్లర్ రెడీగా ఉన్నా బయ్యర్ రెడీగా ఉండడు. కాబట్టి కొన్ని డేస్ టుగెదర్ ఎక్కడున్న ప్రైస్ అక్కడే ఉండిపోద్ది అనమాట. అదొక రిస్క్ ఉంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని ఎస్ఎంఈ స్టాక్స్లో దిగాలన్నమాట. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్.